దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మరొక పర్యాయం మిమ్మల్ని ప్రకటన గ్రంథ వర్తమానాలకు ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యముల నుంచి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17 నుంచి చివరి వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని బ్రతికించి భద్రపరిచినందుకు మీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు అయా తండ్రి, నీతి న్యాయ పరిపాలనతో ఈ ప్రపంచమంతటిని మీరు పాలించబోతూ ఉన్నటువంటి సమయము ఆసన్నమవుతూ ఉండగా, నీ బిడ్డలైనటువంటి విశ్వాసులు, క్రీస్తు యేసునందునైనా నిలబడినటువంటి వారు సర్వసత్యమును తెలుసుకోవడానికి మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించినటువంటి ప్రకటన గ్రంథాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ప్రపంచ భవిష్యత్తు ఏమై ఉన్నది అనేటువంటిది మీరు తెలియజేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రభా, మీ పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉండగా అనేక మాటలు మీరు మాకు తెలియజేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినానికి కూడా మరొక పర్యాయం మీ దగ్గరకు వస్తూ ఉన్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాటలలో ఉన్నటువంటి జీవమును తెలుసుకొని నాయన, మా బ్రతుకులలో మీ వాక్యము ఎంత ఘనమైనటువంటిదో, ఎంత ఆధారమైనటువంటిదో, నిత్య జీవమునకు నడిపించగలిగేటువంటి జీవమై ఉండగా ఆ జీవమును నాయన ఆశ్రయించి సర్వసత్యమును తెలుసుకొని నీ వారసులుగా ఉండే కృపను మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడబోచు ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పుణ్యనామం అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట మరొక పర్యాయం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ఆగమనములో జరుగుతూ ఉన్నటువంటి కార్యాలను యోహాను గారు రాసినటువంటి విధానంలో 11వ అధ్యాయంలో కొన్ని సంఘటనల గురించి వ్రాయబడి ఉన్నాయి. 14వ అధ్యాయంలో కొన్ని సంఘటనల గురించి వ్రాయబడి ఉన్నాయి. 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షుల యొక్క పునరుద్ధానము కూడా ఇదే ఆగమనంలో జరిగింది. 14వ అధ్యాయంలో 2 కార్యాల గురించి ఇక్కడ మనం వివరించుకుంటూ ఉన్నాం. ఒకటి, భూమి పైరు పండి ఉన్నది అనేటువంటి మాట చదువుకున్నాం, ధ్యానించాం. ఈ దినాన 20వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని ధ్యానం చేద్దాం. ఇందులో వ్రాయబడి ఉన్నటువంటి మాటలు ఏమిటంటే, యోహాను గారు చూస్తూ ఉండగా పరలోకమందున్నటువంటి ఆలయములో నుంచి ఒక దూత వచ్చాడు. ఈ దూత చేతిలో కూడా వాడి అయినటువంటి కొడవలి ఉన్నది. ఇలాంటి కొడవలనే ఇదే 14వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదివాం. తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను, ఆయన శిరస్సు మీద కిరీటములుండెను, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను అనే మాట చదువుకున్నాం. అటువంటి కొడవలనే ఇక్కడ 17వ వచనంలో యోహాను గారు చూస్తూ ఉన్నటువంటి ఆలయము అనగా పరలోకములో దేవుని సింహాసనం ఎదుట సర్వసాధారణమైనటువంటి మరణము చెందినటువంటి వారు పరలోకములో 1000 సంవత్సరాలు దేవుని సింహాసనం ఎదుట ఉండి దేవునిని స్తుతించి ఆరాధించి గణపరచేటువంటి యోగ్యమైనటువంటి ఏర్పాటు చేసిన దేవుడు ఈ మందిరములో ఉండడానికే ఆ మందిరాన్ని నిర్మించాడు. అది సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి మందిరము. ఆ మందిరములో యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసిన తరువాత 7 దూతలు 7 బోర్లు పట్టుకొని వచ్చారు. ఆ 7వ దూత బోర ఊదినప్పుడు ఈ ఆలయములో నుంచే మరలా 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వచ్చారు అని గతంలో మనం ధ్యానం చేశాం. అదే ఆలయములో నుంచి ఇంకొక దూత కొడవలి పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఈ కొడవలి పట్టుకొని వస్తూ ఉన్నటువంటి దూతకు దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి బలిపీఠము ఒకటి ఉన్నది. ఈ బలిపీఠం గురించి కూడా గతంలో మనం ధ్యానం చేశాం. అది ధూప వేదిక. ఆ ధూప వేదికను సువర్ణ బలిపీఠము అనేటువంటి మాట కూడా ఇక్కడ మనము వాడినట్లుగా, బైబిల్లో వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుదామా ఒకసారి? 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను అనే మాట వ్రాయబడి ఉన్నది. ఈ బలిపీఠము దగ్గర ఉన్నటువంటి అగ్ని మీద అధికారము కలిగినటువంటి దూత ఆలయములో నుంచి, సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి ఆలయములో నుంచి బయటికి వచ్చినటువంటి దూతకు ఆయన చేతిలో కొడవలి ఉన్నటువంటి విధానాన్ని బట్టి అగ్ని మీదను బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఈ దూత చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను, అతడు అగ్ని మీద అధికారము నొందినవాడు,
ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయుమని చెప్పాను. ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఈ దూత వాడి అయినటువంటి కొడవలి కలిగినటువంటి దూతకు చెప్తూ ఉన్నాడు, నీ కొడవలి భూమి మీద పెట్టి ద్రాక్ష పండ్లను కోయి, ఆ ద్రాక్ష గెలలు పరిపక్వమైనవి అని చెప్తూ ఉన్నాడు. మొదటిగా నేను మీకు తెలియజేయాలనుకున్నటువంటి మాటలలో ఇక్కడ ద్రాక్ష పండ్లను కోయడానికి దూతకు కొడవలనిచ్చారు. గతంలో మనం ధ్యానము చేసినటువంటి భూమి పైరును కోయడానికి మనుష్య కుమారుని పోలినటువంటి ఒక వ్యక్తికి అధికారముని ఇచ్చారు, ఆ కొడవలని ఇచ్చారు. లోకములో ఉన్నటువంటి మనుష్యులను తీర్పు తీర్చడానికి లేదా శిక్షించడానికి లేదా ఆ దేవుడు విధించిన శిక్షను కొనసాగించడానికి అధికారమును క్రీస్తు యేసునందు మారు మనస్సు పొందినటువంటి ఒక వ్యక్తికి అనుగ్రహించారు. ద్రాక్ష పండ్లను కోయడానికి ఆ వ్యక్తికి అధికారం ఇవ్వలేదు. యేసుక్రీస్తు లాగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి కూడా అధికారం ఇవ్వలేదు. తెల్లని మేఘము మీద కూర్చొని ఉన్నటువంటి మనుష్య కుమారుని పోలినటువంటి వానికి ఇంకొకనికి కూడా అధికారం ఇవ్వలేదు. ఒక దూతకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకు దూతకు అధికారం ఇచ్చాడనంటే, లోకములో ఉన్నటువంటి వారికి తీర్పు తీర్చడానికి మనుషులను నియమిస్తే, దేవునిని నమ్ముకొని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి పాపము చేసినటువంటి వారిని శిక్షించేటువంటి అధికారము, ఆ శిక్షను జరిగించడానికి దేవుడు ఇచ్చినటువంటి అధికారము దూతలకు అనుగ్రహించాడు. ఇదే మాదిరిని ఒక్కసారి గనక మనము క్షుణ్ణముగా ధ్యానం చేసినట్లయితే, రెండవ రాకడలో విశ్వాసులైనటువంటి వారిని శిక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు అధికారాన్ని తీసుకున్నాడు. పడిపోయినటువంటి దూతలను శిక్షించి అగ్నిగంధకానికి పంపించడానికి మిఖాయేలు దూతకు దేవుడు అధికారముని ఇచ్చాడు. ఈ మిఖాయేలు అనేటువంటి దూత ప్రధాన దూత అయి ఉన్నాడు, యుద్ధములు చేసేటువంటి దూత అయి ఉన్నాడు. ఈ మిఖాయేలు దూత శబ్దము చేసినప్పుడు రెండవ రాకడలో సాతానుడు వాడి పక్షమున ఉన్నటువంటి దూతలందరినీ కూడా పట్టుకొని అగ్నిగుండములు వేయడానికి దేవుడు అధికారమును మిఖాయేలు దూతకే ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తీర్పు తీర్చడానికి, రూపాంతరము చెందినటువంటి మానవ జాతిని అంతటినీ కూడా ఆత్మదేహాలుగాను మహిమాత్మదేహాలుగాను మారినటువంటి వారందరికీ తీర్పు తీర్చేటువంటి భాగ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకున్నారు. ఆ మాదిరిగానే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ద్రాక్ష పండ్లను కోయడానికి, ఈ ద్రాక్ష పండ్లు ఏమిటి? చాలా మంది విశ్వాసులు అంటారు. విశ్వాసులు ద్రాక్ష పండ్లు అయి ఉంటే దేవుని కోపమును మధ్యము గల తొట్టిలో నిజమైనటువంటి క్రైస్తవులు అనబడేటువంటి వారు ఉండడానికి అవకాశం లేదు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి సహోదరులారా. నిజమైనటువంటి విశ్వాసులను దేవుని కోపమును మధ్యము గల తొట్టిలో వేసి త్రొక్కడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు, అలాగూ చేయడు. ఎందుకంటే వీరు క్రీస్తు యేసు రక్తమందు కడగబడి పాపమును విసర్జించి పాపమునకు వారి మీద అధికారము లేకుండా, పాపమునకు ఇక అవకాశము లేకుండా బ్రతికి పరిశుద్ధుల జాబితాలో చేర్చబడ్డారు కనుక ఆ పరిశుద్ధులను దేవుడు తన యొక్క కోపము చేత ఎన్నడూ శిక్షించడు. గతము నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటిది అదే. దేవుడు భూమి మీదకు పంపించినటువంటి ఏ శ్రమ అయినను కానీ సంపూర్ణమైనటువంటి విశ్వాసి మీదకు అధికారము చలాయించడానికి అధికారము లేదు. ఆ వ్యక్తిని తాకడానికి లేదు, ఆ వ్యక్తిని శిక్షించడానికి లేదు. అతను సంపూర్ణముగా క్రీస్తు యందు విశ్వాసము కలిగి దేవునికి వారసుడిగా ఉన్నాడు కనుక దేవుడు పంపించే ఏ శిక్ష కూడా ఆ విశ్వాసి మీదకు రాదు. మరి ఈ ద్రాక్ష పండ్లు ఎవరు అన్నంటే, యోహాను రాసినటువంటి స్వార్త 15వ అధ్యాయమునకు మనము వెళ్ళవలసి ఉన్నది. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలలో, నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను
తీసివేయును. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు అని చెప్తూ ఉన్నాడు. తీగలైనటువంటి మనకు, విశ్వాసులకు వారి యొక్క పాపపు క్రియలు కానీ నీతి క్రియలు కానీ ఫలములుగా ఉన్నాయి. ద్రాక్ష పండ్లు అనగా ఒక తీగ నుంచి వచ్చినటువంటి ఫలాలు, ఒక విశ్వాసి నీతి క్రియలను బట్టి వచ్చేటువంటి ఫలాలు, ఒక విశ్వాసి క్రీస్తునందు విశ్వాసం ఉంచాను అని అనుకుంటూ పాపము చేసినటువంటి పాపపు ఫలాలు. రెండు రకాల ద్రాక్షాలు ఉన్నాయి. కారు ద్రాక్షాలు ఉన్నాయి, నిజమైన ద్రాక్షాలు ఉన్నాయి. ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి అన్నంటే ఆ విశ్వాసికి దేవుడు భూమి మీద ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో తాను చేసినటువంటి పనులను దేవుడు చూసినప్పుడు పాపములో పరిపక్వమైనటువంటి వారి గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాట ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 18, 19 వచనాలలో చెప్పబడినటువంటి మాటలు. ప్రతి విశ్వాసి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాము అని అనుకుంటూ ఉన్నారు, కానీ విశ్వసించినటువంటి వారి యొక్క క్రియలను బట్టి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము ఇచ్చేటువంటి కాలము దేవుడు నిర్ణయించాడు. అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఈ ద్రాక్షాల పంట కోత ఏమిటయ్యా అనంటే, క్రింద ఉన్నటువంటి వచనాన్ని చదువుతూ ఉన్నాను, 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమును ద్రాక్షాల పెద్ద తొట్టిలో వేసెను. సంపూర్ణమైనటువంటి విశ్వాసిని దేవుడు కోపం అనేటువంటి తొట్టిలోనికి రానివ్వడు. పరిశుద్ధులు దేవుని కోపం అనేటువంటి శిక్షలోనికి దేవుడు రానివ్వడు. దేవుని కోపం అనేటువంటి శిక్షలోనికి వచ్చేటువంటి ద్రాక్షాలు నామకార్థ క్రైస్తవులు. నేను క్రీస్తును అంగీకరించాను, నేను ప్రసంగాలు చేస్తూ ఉన్నాను, ప్రకటన గ్రంథం గురించి చెప్తూ ఉన్నాను, అనేకులు చూసి క్రీస్తుని యొక్క రాకడను గురించి వింటూ ఉన్నారు, మంచిది. కానీ నా క్రియలు పాపపు క్రియలు అయినట్లయితే, నా ఆలోచన చెడు ఆలోచన అయినట్లయితే, క్షమించేటువంటి గుణము నాకు లేకపోతే, నాలో లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలు ఉన్నట్లయితే, వాక్చాతుర్యమును బట్టి నేను బోధించిన బోధను బట్టి నా దేవుడు నన్ను క్షమించి వదిలివేయడు. నేను చెప్పినటువంటి బోధలను బట్టి, నేను చేసినటువంటి దానాలను బట్టి, నేను ఇచ్చినటువంటి బహుమానాలను బట్టి, నేను నడిపించేటువంటి సేవను బట్టి దేవుడు నన్ను పరిగణలోనికి తీసుకోడు. నా పాపమును మాత్రమే పరిగణలోనికి తీసుకొని నా జీవిత కాలము ఎన్ని దినాలు దేవుడు భూమి మీద ఉండడానికి నాకు పర్మిషన్ ఇచ్చాడో ఆ కాలములో నేను చేసిన పాపపు క్రియల యొక్క ప్రతిఫలమును నాకు అనుగ్రహించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. నా నీతి క్రియలు పరిగణలోనికి రావు, నేను బోధించిన బోధ పరిగణలోనికి రాదు, నేను చేసిన సహాయాలు నాకు పరిగణలోనికి రావు. పాపము నా యందు ఉన్నట్లయితే అవన్నీ కూడా పక్కన పెట్టి వేయబడతాయి. పాపమును మాత్రమే దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. చాలా మంది భక్తులు, విశ్వాసులు ఈ కాలములో ఉన్నటువంటి వారు ఇదే గ్రుడ్డితనములో ఉంటూ ఉన్నారు. దేవుని వాక్యమునకు, దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తూ మేము భక్తులము, విశ్వాసులము, దైవ సేవకులము, ఏమి చేసినా కానీ పర్వాలేదు అని అనుకుంటున్నారు. చూసారా, ఒక్క గడియలోనే గురి చూడక విసిరివేయబడినటువంటి బాణము తగిలి చచ్చినట్లుగా దేవుని యొక్క కోపమునకు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నామకార్థ క్రైస్తవులు, భక్తిని నటించేటువంటి విశ్వాసులు, బోధ చేస్తూ పాపములో ఉన్నటువంటి వారు గురి చూడకనే వారు ఉన్నటువంటి స్థలములోనే వారి యొక్క మరణము వారిని సంభవించేటువంటి కార్యక్రమము ఇక్కడ ఉన్నది. ఇంకా వివరంగా చెప్తాను, ఆలకించండి. యేసుక్రీస్తు ఆగమనములో మొదటిగా 2 సాక్షులు పునరుద్ధానం అవుతారు. ఆ పునరుద్ధానములోనే హతసాక్షులైనటువంటి వారందరూ కూడా పునరుద్ధానులు అవుతారు. అది మొదటి కార్యము. రెండవ కార్యము ఏమిటయ్యా అనంటే, దేవుడు వస్తూ ఉండగా ఒక తెగులును పుట్టించాడు ఇశ్రాయేలీయుల దేశములో. ఆ తెగులు వలన భూమి పైరు కోయబడి ఉన్నది. వారి కనుగుడ్డులు వాళ్ళు కన్తొర్రలలో ఉండగానే నాశనమైపోయినాయి. వారి దేహము కుళ్ళిపోయింది, వారి నాలుక కుళ్ళిపోయింది. అది రెండవ కార్యము. మూడవ కార్యం ఏమిటయ్యా అనంటే, నటించేటువంటి నామకార్థ క్రైస్తవుల యొక్క లెక్క కూడా దేవుడు చూశాడు. ఆయన ఆగమనములో వచ్చి ఎప్పుడైతే ఒలీవల కొండ మీద కాలు పెట్టాడో, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఉన్నతమైనటువంటి కోటలు, గోడలు, పర్వతాలు, కొండలు,
కట్టడాలు అన్నీ కూడా నేలమట్టమైపోతాయి. చదువుతారా ఒక్కసారి ఆ మాట? యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడన ఇలాగూ ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీయు, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీ నేలపడును. ఆగమనములో రష్యా అనేటువంటి దేశము రోమా పట్టణముతో కలిసి ఇంకా అనేక దేశాలతో కలిసి మహమ్మదీయుల దేశాలలో ఉన్నటువంటి వారు సైన్యమంతా కూడా సమకూడి ఇశ్రాయేలీయుల ప్రాంగణములోనికి వచ్చినప్పుడు హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధములో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నటువంటిది రోమా పట్టణమే. కానీ రోమా పట్టణానికి సపోర్టు వచ్చేటువంటిది రష్యా. ఈ రష్యా దేశమును ఉదహరించి యెహెజ్కేలు ద్వారా దేవుడు పలికించినటువంటి మాటలలో దేవుడు తన రౌద్రముతోనూ కోపముతోనూ వచ్చి ఆయన చేసేటువంటి కార్యమును జరిగించేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు. ఆగమనములో జరిగేటువంటి ఈ కార్యము పరలోకము నుంచి, ఆ సీయోను పర్వతము మీద నుంచి యోహాను గారు చూస్తూ ఉండగా ఆయన హతసాక్షుల సమూహాలు వచ్చి భూమి మీదకు రాగానే పునరుద్ధానమైనాయి. యేసుక్రీస్తు ఆయన పాదములను ఒలీవల కొండ మీద మోపినప్పుడు తూర్పు గుమ్మము ఉన్నటువంటి గోడ కూడా పడబోతూ ఉన్నది. ఆ గోడ ఇప్పటి వరకు ఎవరు పడగొట్టలేదు. ఎవరు కూడా దానిని పడగొట్టడానికి సాహసము కూడా చేయలేదు. ఒకవేళ చేసినా కానీ వారు విఫలం అవ్వవలసిందే. దానికి గల కారణం ఏమిటయ్యానంటే ఆ గుమ్మము నుంచి యెహోవా యొక్క ఆత్మ, యెహోవా గుమ్మము నుంచి వచ్చారు కనుక ఆ గుమ్మములో గుండా వెళ్ళి మరల ఇశ్రాయేలీయుల దేశములో యెరూషలేము పట్టణములో కట్టబడినటువంటి దేవాలయములో యేసుక్రీస్తు యొక్క మహిమ అక్కడ నివాసము చేయబోతూ ఉన్నది కనుక ఆ గుమ్మములో గుండా నరుడెవడు కూడా ప్రవేశించడానికి వీలు లేదు. దీని గురించి ఇంకా వివరముగా ఆగమనములో మాట్లాడుకుందాం. సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవుని కోపంలో యేసుక్రీస్తు ఆగమనము మనకు కనబడుతూ ఉన్నది. ఆయన ఒలీవల కొండ మీద కాలు మోపినప్పుడు ఆ జీలు వరకు రెండుగా విడిపోయినటువంటి ఆ కొండ మధ్యలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళి దాగుకుంటారు. దేవుడు తెగులు పుట్టించాడు అని వ్రాయబడి ఉన్నది. అది ఇశ్రాయేలీయులు ఉపయోగించినటువంటి ఆయుధాలే కానీ, ఎటువంటి రసాయనిక ఆయుధాలే కానీ ఏవైనను సరే ఆ తెగులు చేత మనుషులు, భూమి మీద ఉన్నటువంటి వారు, దేవునిని ఎరగనటువంటి వారు కొడవల పెట్టి కోయబడినట్లుగా వారు సంహరించబడ్డారు. ఇక రెండవదిగా ద్రాక్ష పండ్లు అనగా అవిశ్వాసులు, నామకార్థ క్రైస్తవులు, నటించేటువంటి వారు. వారి భక్తిని చూస్తే అమ్మో ఇంతకు మించినటువంటి భక్తిపరుడు ఉండడేమో అని అనుకుంటాం. ధనాపేక్షను బట్టి బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని మీద ఇష్టము కలిగి కాదు, వారి పేరును సంపాదించుకోవడానికి బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. మంచి పేరుతో ఒక్కొక్క ప్రసంగానికి ఇంత అని వెలకట్టి బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యమును పక్కన పెట్టి వారి డప్పు కొట్టుకునేటువంటి బోధకులు ఉన్నారు. దేవునికి రావలసినటువంటి మహిమను దొంగిలించేటువంటి బోధకులు ఉన్నారు. విశ్వాసులలో కూడా అంతే. నేను మందిరానికి వస్తే నాకు ఏమి కార్యం చేస్తావు? నేను నీ మందిరంలో ఉపవాసం ఉంటే ఈ కార్యము చేస్తావా? నీవు నాకు ఇస్తానని వాగ్దానము చేశావు కాబట్టి దశమ భాగం ఇస్తూ ఉన్నాను, ఈ కానుక ఇస్తున్నాను, నా పంటలో ప్రథమ ఫలం ఇస్తూ ఉన్నాను, నువ్వు ఇంకా నాకు ఇవ్వు అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు నీకు ఇస్తాను అని చెప్పింది ఎప్పుడు దాచిపెట్టడు. దేవుడు నీకు ఇస్తానని వాగ్దానము చేసినటువంటి వాగ్దానము నెరవేర్చకుండా పోవడానికి ఆయన నరుడు కాడు. సమస్తము ఆయనవే, సమస్త భూమి ఆయనదే. ఆయనే సమస్తమును కూడా పోషించేవాడు, నడిపించేటువంటి వాడు. కానీ అవిశ్వాసముతోనూ, నీవు విధించేటువంటి కట్టడలతోనూ, నీ ప్రయోజనాల కోసం, ధన సంపద కోసం ఎదుటివారిని నిందించడం, ఎదుటివారిని దూషించడం, సేవకుడివై ఉండి, విశ్వాసివై ఉండి దేవుని ప్రేమను చూపించలేకపోవడం వలన నీ కోపమును, నీ యొక్క
తీర్పును, నీ అబద్ధపు మాటలను, నీ అసహనాన్ని దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. కానీ పెద్ద పెద్ద బైబిళ్ళు కొనుక్కొని తెల్లని వస్త్రాలు వేసుకొని దేవుని మందిరానికి వచ్చినందువలన నీ భక్తి పరిగణలోనికి రాదు. నువ్వు చేసిన పాపమునే దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. వీరి బాధ బహు భయంకరమైనటువంటిది. దేవుని ఆలయములో నుంచి వచ్చినటువంటి దూత వేసిన కొడవలి కోసేటువంటి ద్రాక్ష పండ్లు వీళ్ళే. వీరి యొక్క కార్యములను బట్టే దేవుడు వారిని దేవుని కోపమును ఆ తొట్టిలో వేసి త్రొక్కుతూ ఉన్నాడు. ఈ తొట్టిని త్రొక్కేటువంటిది ఎవరో తెలిసినా రండి 19వ అధ్యాయాన్ని ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనము. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచు ఉన్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. 14వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నది? 19వ వచనము. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వాధికారముతోటి భూమి మీదకు వస్తూ ఉండగా జరుగుతున్నటువంటి కార్యములలో, భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యములలో ఇది ఒక కార్యము. నామకార్థ క్రైస్తవులను, నటించేటువంటి వారిని, ఇక ఎంత చెప్పినా కానీ విననటువంటి వారిని దేవుడు వారి లెక్క సంపూర్ణం చేస్తాడు. వారి ఫలాలు పరిపక్వమైపోయినాయి. వారు చేసిన పాపముల యొక్క ప్రతిఫలము పొంగి పొర్లిపోతూ ఉన్నది. పరిపక్వమైపోయి ఆ తీగ నుంచి రాలి పడేటువంటి కాలము వచ్చి ఉన్నది. కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి ఆ క్రమములో ఆ కొడవలి వచ్చి తీగలను అనగా వ్యక్తిని కూడా తుంచి ఆ తీగలను తీసుకువెళ్ళి అగ్నిలో వేయడానికి, ఆ పండ్ల యొక్క ప్రతిఫలమును ప్రపంచానికి చూపించడానికి, అనగా వారు చేసినటువంటి క్రియలు ప్రతిఫలమే ఏమిటో ప్రపంచానికి చూపించడానికి దేవుడు ద్రాక్షాల తొట్టిలో వేసి ఆ ద్రాక్షాల యొక్క రసాన్ని బయటికి తీశాడు. ప్రపంచము చూడాలి అది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, 20వ వచనము. ఆ ద్రాక్షాల తొట్టి పట్టణము వెలుపట త్రొక్కబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ తొట్టిని త్రొక్కేటువంటి ఆ సారథి. ఆ తొట్టి పట్టణము వెలుపట ఉన్నది. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళముల మట్టుకు ద్రాక్షాల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఇది ప్రపంచానికి తెలియాలి. నటించేటువంటి క్రైస్తవులు ఎట్లా చనిపోతారో ఒక్కసారి ఆలకించండి. ప్రపంచమంతటా వీళ్ళు ఉన్నారు. సాతానుగాడు వచ్చినప్పుడు వాడి పక్షాన ఉంటారు. శోధన వచ్చినప్పుడు జయించడానికి తప్పులు చేస్తారు. ఇబ్బందులు వచ్చినప్పుడు సాతాను యొక్క ఒత్తిడిని తట్టుకోలేక పోతే పోయిందిలే, దేవుడు మనల్ని క్షమిస్తాడు కదా అనే ఒక నిర్లక్ష్యముతో పాపము చేసేటువంటి వారు ఉన్నారు. చేయకూడనటువంటి కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాటికి వాక్యము వారికి అనుకూలముగా మార్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సహోదరులారా, వీళ్ళందరి గతి ఎట్లా ఉంటుందో తెలిసినా, వారు ఉన్నటువంటి ఇళ్లలోనే, వారు ఉన్నటువంటి గోడలలోనే ఆ గోడలు పడి, పర్వతాలు పడి, కొండలు పడి అన్నీ కూడా నేలమట్టమైపోయి నామకార్థ క్రైస్తవులు, నటించే క్రైస్తవుల పాపము పరిపక్వమైనటువంటి వాళ్ళందరూ కూడా ఒకడు గురి చూడక విసిరినటువంటి బాణము తగిలి చనిపోయినటువంటి వాని వలె ఆ కొండలకు, ఆ గోడల మీద, ఆ గోడలు పడినప్పుడు, పర్వతాలు పడినప్పుడు, కట్టడాలు కూలిపోయినప్పుడు, పట్టణములలో ఉన్నతమైనటువంటి గృహాలు పడిపోయినప్పుడు వారి మరణము వారిని మిరింగి వేస్తుంది. ఆ మరణము వారి మీదకు వచ్చినప్పుడు ఆ గోడలు పడి కానీ, లేదా ఏ విధముగానైనాను కానీ వాళ్ళు చనిపోయేటప్పుడు వారి రక్తము ఏ రీతిగా ఎగసి పడుతుందయ్యా అంటే, ఒక వ్యక్తి గుర్రము వేసుకొని వెళుతూ యుద్ధములో ఏ రీతిగా ఎదుటి వచ్చినటువంటి శత్రువును చంపినప్పుడు, ఒక సైనికుని చంపినప్పుడు, అతని తల కట్ చేసినప్పుడు, అతని తలలో నుంచి, మెడలో నుంచి ఆ రక్తము ఎగిసి పడేటప్పుడు గుర్రము కళ్ళము ఎంత ఎత్తునుంటుందో తెలిసిన, గుర్రము ఎంత ఎత్తు ఉంటుందో మనందరికీ తెలుసు. దానికి కళ్ళము నోటికి పెడతారు. అంత ఎత్తున ఎగసి పడేటువంటి విధముగా
ఆ యుద్ధములో కొంతమంది చనిపోతూ ఉంటారు. ఆ రీతిగానే అవిశ్వాసులైనటువంటి వాళ్ళు ఈ యొక్క గోడలు పడి కానీ కొండలు పడి కానీ వారి యొక్క మరణము వలన సంభవించినప్పుడు వారి మరణము బహు భయంకరముగా ఉండబోతూ ఉన్నది. వారి యొక్క రక్తము ఎగసి పడబోతూ ఉన్నది. అదే ఇక్కడ వ్రాయించాడు. ప్రవహించును అనే మాట ఎగసి పడును అని వ్రాయబడి ఉన్నది ఇంగ్లీష్ బైబిల్లో. ఎగసి పడడం, వారిలో నుంచి వారి రక్తము ఎగసి పడుతూ ఉన్నది. ఇది ఎంతవరకు జరుగుతుందయ్యా అంటే ఆ తొట్టి ఊరి గవిని బయట ఉన్నది. చూడండి, ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాడు. 100 కోసుల దూరమున గుర్రముల కళ్ళెముల మట్టకు ద్రాక్షాల తొట్టిలో నుండి రక్తము ప్రవహించును. ఇది ప్రతి పట్టణమునకు వెలుపట ఉన్నటువంటిదే. వారి యొక్క రక్తము ఆ పట్టణములో నుంచి ప్రవహించేటువంటిదే. ప్రత్యేకించి ఇశ్రాయేలీల దేశము గురించి ఇక్కడ మాట్లాడుకుంటే అక్కడ ప్రవహించినటువంటి రక్తము దరిదాపుగా 100 కోసుల దూరము వరకు శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే కానీ, ధర్మశాస్త్ర ప్రకారము ఉన్నటువంటి వారే కానీ, క్రీస్తును అంగీకరించి నటించేటువంటి వారే కానీ ఆ పట్టణము వరకు చెప్పబడినటువంటి మాటలను బట్టి మనం గ్రహించినట్లయితే ఆ పట్టణములో నుంచి 100 కోసుల దూరము వరకు ఈ రీతిగా అనేక మంది చంపబడబోతూ ఉన్నారు. ఇది ఒక్క పట్టణము గురించి మాత్రమే కాదు. అక్కడ అంటూ ఉన్నాడు, నీ కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి అంటూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి పట్టణములో ఈ రీతిగానే జరుగుతుంది. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ పట్టణమునకు వెలుపట త్రొక్కబడును అనేటువంటిది ఒక్క ఇశ్రాయేలీల దేశంలో మాత్రమే కాదు, ప్రతి పట్టణములో కూడా ఈ రీతిగా జరుగుతుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నారయ్యా అనంటే యేసుక్రీస్తును సిలువ వేసింది కూడా ఆ పట్టణము బయటనే, ఆ గవిని బయటనే. ఆయన రక్తము చిందించింది కూడా ఆ గవిని బయటనే, ఆ పట్టణము బయటనే. దేవుడు నామకార్థ క్రైస్తవులను, నటించేటువంటి క్రైస్తవులను, పరిసయ్యులుగా శాస్త్రులుగా నటించేటువంటి వారిని అందరినీ కూడా వారికి ఉన్నటువంటి విశ్వాసపు జీవితము అడ్డం పెట్టుకొని చేసేటువంటి పాపపు క్రియల యొక్క ఫలములను గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి మన భక్తి జీవితం ఏ రీతిగా ఉన్నది? డబ్బుల కోసమో, లోక సంబంధమైన ఆశల కోసమో, లేదన్నంటే ఇంకొకటి ఆశించో దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం. దేవుడు ఆ రీతిగా చెప్పలేదండి. నీవు బాప్తిసం తీసుకొని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాడవు అయితే, విశ్వాసం ఉంచినటువంటి స్త్రీవి అయితే, విశ్వాసం ఉంచినటువంటి బోధకురాలు అయినట్లయితే దేవుడు నిన్ను నడిపించేటువంటి విధానము ఆయనకు నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. వన్స్ ఒక్కసారి నువ్వు క్రీస్తును అంగీకరించిన తరువాత నిన్ను నడిపించువాడు ఆయనే. ఆయన నడిపించిన మార్గంలో మనం నడవాలి, కానీ మన ఆలోచనల బట్టి మనం ప్రణాళికలు రూపొందించుకోకూడదు. ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరముగా మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు సైతము భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలలో దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క మాటను దేవుని దగ్గర వినిన దానినే చేస్తూ ఉన్నాడు. కానీ ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు మాత్రము దేవునికి సలహాలు ఇస్తూ ఉన్నారు. సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఈ రీతిగా చేస్తే బాగుండు అని దేవుని చిత్తమును కనుగొనకుండా వారికి ఇష్టానుసారముగా సేవలు చేసేటువంటి వాళ్ళు, నడిచేటువంటి వాళ్ళు, దేవుని మార్గమును తప్పుదారిలో ప్రజలకు చూపించేటువంటి వాళ్ళు, దేవుని నామమును అవమానపరిచేటువంటి వారు 7 రెట్లు శిక్ష పొందబోతూ ఉన్నారు. విశ్వాసులమని చెప్పుకుంటూ పాపము చేసేటువంటి వారికి శిక్షాధికమే. మీరు బోధకులు కాకుండుట మంచిది అని చెప్పాడు. అట్టివారు ఆ బోధను అనుసరిస్తూ చివరి వరకు వారు చేసేటువంటి పాపముల వలన పొందుకునే ప్రతిఫలము బహుభయంకరమైనటువంటిది. లోకములో ఉన్నటువంటి వారి కంటే కూడా నామకార్థ క్రైస్తవులు, నటించేటువంటి క్రైస్తవులు, తప్పుడు బోధ చేసేటువంటి వారి యొక్క ప్రతిఫలము బహు ఉన్నతమైనటువంటిది. వారి యొక్క ప్రతిఫలం ఏమిటయ్యా అంటే వారికి మరణము వచ్చినప్పుడు, ఆగమనములో ద్రాక్ష పండ్లు కోసేటప్పుడు వారి పాటు బహు అధికముగా ఉండబోతూ ఉన్నది. వారి రక్తము గుర్రముల కళ్ళెముల వట్టుకు ఎగసి పడేటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. అది క్రీస్తు యొక్క ఆగమనంలో. సహోదరులారా, ఈ మాట బహు భయంకరమైనటువంటిది. ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనుషులను, విశ్వాసులను బలపరిచేటువంటి మాట అని నేను అంటాను.
ఎందుకనయ్యా అంటే రోషము కలిగినటువంటి దేవుని బిడ్డలు, దేవుని మీద ఆధారపడేటువంటి వారు పాపము జోలికి వెళ్లకుండా ఉండగలిగేటువంటి హెచ్చరిక ఇక్కడ కనబడుతూ ఉన్నది. పాపము చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. ఎంతో మంది భక్తులు ప్రపంచ స్వార్థికులని చెప్పుకుంటున్నటువంటి వారు ప్రస్తుతం మన కళ్ళ ముందు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఏ రీతిగా ఉంటూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. దేవునికి వ్యతిరేకముగా పనిచేసి దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ లోకములో ఉన్నటువంటి వాళ్ళనైనను కానీ దేవుడు ఒక విధమైనటువంటి శిక్ష విధిస్తాడేమో కానీ నటించి దేవుని పేరుని అడ్డం పెట్టుకొని విశ్వాసులమని చెప్పుకుంటూ పాపము చేసేటువంటి వారిని మాత్రము బహు కఠినముగా దేవుడు శిక్షించబోతూ ఉన్నాడు. ఆ ద్రాక్ష పండ్లే వీళ్ళు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కాదు. ఇది రెండవ రాకడ కూడా కాదు, ఆగమనము. ఈ కార్యములన్నీ జరిగిన తరువాత ప్రపంచమంతటి మీద కూడా ప్రభువైన యేసుక్రీస్తు అధికారము తీసుకున్నారు. సాతానుడు బంధించబడ్డాడు, వాడి దూతలన్నీ కూడా బంధించబడ్డాయి అని ప్రపంచము తెలుసుకొని ఇశ్రాయేలీయుల దేశములో యెహోవా మందిరములో యేసుక్రీస్తు తీసుకొని వచ్చినటువంటి మహా గొప్ప వెలుగు ప్రపంచమంతటా చూడబోతూ ఉన్నారు. అది యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆ వెలుగు నిరంతరము ఆ మందిరములోనే ఉంటది. ఆ మందిరము యొక్క ఖ్యాతిని బట్టి ప్రపంచములో ఉన్న ప్రతి దేశము నుంచి ఆ మందిరమును చూడడానికి పోయబడినటువంటి నీళ్లు ఏ రీతిగా పల్లమునకు పారతాయో ఆ రీతిగా ప్రపంచ దేశములలో నుంచి అనేక మంది జనము వచ్చి ఆ మందిరమును చూడడానికి ఇష్టపడతారు. దాని గురించి ముందు మనం వివరించుకుందాం. ఇంతవరకు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. సహోదరులారా, ఆగమనములో జరగబోయేటువంటి సంగతులను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 16వ అధ్యాయము ఇవన్నీ కూడా ఒకే కాలములో జరుగుతున్న సంఘటనలు. ఇద్దరు సాక్షులు ఉన్నటువంటిది 2వ 3.5 సంవత్సరము. నియంత అబద్ధ ప్రవక్త కలసి ఉన్నటువంటి కాలము 2వ 3.5 సంవత్సరము. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ వచ్చినటువంటి యోహాను గారి దర్శనాలలో జరుగుతున్నటువంటి కార్యాలు, భూమి మీద జరుగుతున్నటువంటి కార్యాలు జరిగిన కాలము కూడా 2వ 3.5 సంవత్సరంలోనే. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని ఉచితంగా మీకు అందిస్తూ ఉన్నామండి. ఈ పోస్టల్ ఖర్చులు కూడా మేమే పెట్టుకొని మీకు పుస్తకాన్ని పంపిస్తూ ఉన్నాం. నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నటువంటిది ఒకటి, పుస్తకమును మీరు పొందుకున్నటువంటి వారు మీ ఇంటికి వచ్చి పోస్ట్ మ్యాన్ గారు ఇచ్చిన తరువాత ఒక చిన్న మెసేజ్ పెట్టండి. అన్నా నేను పుస్తకం రిసీవ్ చేసుకున్నాను, తమ్ముడు నేను పుస్తకం రిసీవ్ చేసుకున్నాను అని ఒక చిన్నది పెట్టండి. డబ్బులు హెచ్చించి మేము పెడుతూ ఉన్నాము, కానీ మీరు ఒక్క మెసేజ్ కూడా పెట్టడానికి మరి ఎందుకు సందేహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ పుస్తకాలు వెళ్ళినవో లేదో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని మీరు పుస్తకం రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు, బ్రదర్ బుక్ రిసీవ్ చేసుకున్నాము అనేటువంటి ఒక మాట పెట్టండి. దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడైండును గాక. వందనాలు. సెలవు తీసుకుంటాం.